పశుపక్షాదులు ఉన్నాయి గదా గురుగారు. చాలా మంది ఈ రోజుల్లో వీడియోలు చేస్తున్నారు ఎక్కువ మంది. అసలు ఈ పశుపక్షాదులనేవి ఏ డాక్టర్ దగ్గరికెళ్లి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాయి. మనమే డాక్టర్ల దగ్గరికెళ్లి ట్రీట్మెంట్‌లని, మందులని, ఆయుర్వేదం అని, అలోపతి అని, హోమియోపతి అని, యునాని అని రకరకాలుగా ఎళ్తున్నాము. అవి ఏం వాడుతున్నాయి అసల? ఏం వాడుతున్నాయని బతుకుతున్నాయి. చక్కగా ఉంటున్నాయి గదా! అయన్నీ ఆరోగ్యంగా ఉంటాయని వీళ్ళకి తెలుసండి. హ్మ్. ఈ మాట్లాడేవాళ్ళు మీరు ఏదైతే చెప్పారో అవును. అయన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. చచ్చిపోయేదాకా ఆరోగ్యంగానే ఉన్నాయని వీళ్ళకి తెలుసా? హ్మ్. ఇప్పుడు ఒక పిచ్చుకుంది. దాన్ని ఒక డాగ్ వచ్చి ఒక తన్నుతుంది. హ్మ్. చనిపోలేదు కానీ గాయపడ్డది. హ్మ్. అప్పుడు దానికి కూడా మనం వైద్యం చేయవలసి వస్తుంది కదా. హ్మ్. అదే విధంగా ఇప్పుడు కొన్ని తెలివైన యానిమల్స్ ఉంటాయండి. కోతి ఉంది, లేకపోతే ఎలుగుబంట్లు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే సపోజ్ పొట్టలో బాగాలేదు, ఇండైజెషన్గా ఉంది, లేకపోతే పొట్టలో క్రిములు ఉన్నాయి, అది చక్కగా వెళ్ళి మన రేల చెట్టు యొక్క కాయలు తినేస్తుంది. ఒక కాయ ఆ చెట్టు మీద ఉండగానే మోషన్ అయిపోయి, ఫ్రీ మోషన్ అయిపోయి, పురుగులు గిరుగులు అన్నీ చచ్చిపోయి బయటకు వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా వెళ్ళి ఆహారం తీసుకుంటుంది. మీరు కుక్కలను చూసే ఉంటారు, దాని పొట్టలో బాగాలేదు, అది గరిగడ్డే, ఇంకా అన్ని గడ్డలు తిందండి. గరిగడ్డి కానీ ఇలాగ లేతగా ఉన్న గడ్డి కానీ వెళ్ళి కొరుక్కుని తినేస్తుంది. ఒక ఉండలా చేసుకుని మింగేస్తుంది. ఫైబర్ అనమాట. ఒక అరగంటకో గంటకో ఆక్ అని శుభ్రంగా ఆ ఇండైజేషన్ లోపల ఉన్న నొరగా పస్సు గెస్సు అరగని ఆహారం అన్ని కక్కేస్తుంది. అది ప్రకృతిలో అవి నేర్చుకున్నాయి అంతే తప్ప వాటికి వైద్యం లేకుండా అవి సంతోషంగా బతికేస్తున్నాయని, అది 20 ఏళ్ళు బతకాలంటే 20 ఏళ్ళు బతుకుతుందని వీళ్ళకి ఎలా తెలుసండి? అది రాంగ్ థాట్ అండి. మనిషే మందులు వాడుతున్నాడు, ఏం వాడలేదు అనుకోవటం మూర్ఖత్వం. మీరు అదే ఫారెస్ట్ లో మీరు చూడండి, అంటే అంటున్నారు కదండి గోపెట్లు ఉన్నాయండి. అది ఆహారం గింజలు తినొచ్చాక రాళ్ళు తింటుంది. ఎందుకు తింటుంది? ఆ రాళ్ళ మధ్యన పడి ఆహారం అరిగిపోతుందని. దానికి ఆ సైన్స్ ఎవరు నేర్పారు? అది వైద్యం చేసుకోవట్లేదని ఎవరు నేర్పారు? వీళ్ళకి తెలుసా? అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కానీ ఏదో విధంగా ఏదో చెప్పాలని ప్రయత్నించడం అండి, అంతకంటే ఇంకోటి ఏమీ కాదండి. ఒక పెద్ద పులి ఉందండి, అది మాంసం తింటుంది, కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా తింటుంది. ఆ గోళ్ళతోటి లాక్కుని తిన్నప్పుడు ఆ గోళ్ళలో ఉండిపోయిన కల్మషం వల్ల పురుగులు పడతాయి. అవి కొన్ని చెట్లకి ఎస్పెషియల్గా అడవిలో కొన్ని చెట్లు నేను చూశానండి. ఆ ఫారెస్ట్ వాళ్ళు ఇది పులి గోకిన చెట్టు అండి అని చెప్తారు. అప్పుడు దాన్ని ఆయుర్వేద శాస్త్రంలో చూస్తే అన్ని క్రిముల్ని చంపి గుణం ఆ తాటలో ఉంది. ఇది గోకటం వల్ల ఏమవుతుంది? ఆ గోరులతోటి ఇలా లాగటం వల్ల అందులోంచి వచ్చిన రసం కానీ ఇంకోటి కానీ తగిలి ఈ పురుగులన్నీ చచ్చిపోయి దాని పంజా మళ్ళీ ఆరోగ్యవంతంగా అయిపోతుంది. ఎవరు చెప్పారండి ప్రకృతిలో వైద్యం లేదని కానీ వాటికి ఏమి వాడుకోలేమని? తప్పండి అది. అంటే గురుగారు ఇప్పుడు మంచి ఆహారం తినమని చెప్తారు ఇలాంటి వైద్యులు. అవునండి. మంచి కూరగాయలతో వేసుకుని తినండి, మంచి ఆకుకూరలు తినండి, మంచి పళ్ళు తినండి అని చెప్తానంటారు. ఇవన్నీ తినమని చెప్తానే మళ్ళా ఇవన్నీ కూడా ఏది మనకి ఒరిజినల్ దొరకట్లేదు. అన్నీ పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినవో లేదా మందులు కొట్టినవో పెస్టిసైడ్స్ వాడినవో వచ్చినాయో అయ్యే తింటున్నాం. అవునండి. అలాగే ఈ ఆయుర్వేదం మూలికలు ఏమైతే ఉన్నాయో అవి కూడా నిజంగానే అంత ఒరిజినల్ గా దొరుకుతున్నాయా? నిజంగానే ఒరిజినల్ గా దొరికితే కనుక మరి పని చేయకుండా ఎందుకు ఉంటున్నాయి? కొన్ని దొరకట్లేదు, ఒరిజినల్ గా దొరకట్లేదు. ప్రకృతిలో పొల్యూషన్ పెరిగిపోయిందండి, వాతావరణంలో మార్పులు అనేవి జరిగినాయండి. వేసవికాలం వర్షం పడడం, వర్షాకాలంలో వేసవికాలం రావడం. ఈ వీడియోలో ప్రారంభంలో చెప్పానండి, సూర్యుని శక్తి వల్ల మూలికలో ఏ గుణం వస్తుంది, చంద్రుని యొక్క కిరణాల వల్ల ఆ మూలికలో ఏ గుణం వస్తుంది. ఇది సూర్యుడు వచ్చే టైంలో చంద్రుడు వచ్చి, సూర్యుడు వచ్చే టైంలో వర్షం పడి, వర్షాకాలం ఏమో ఎండొచ్చి, అప్పుడు ఏమవుతుందండి? ప్రకృతిలో అన్ఈవెన్నెస్ అనేది రావడం వల్ల, అలాగే అడవులు తరిగిపోవడం వల్ల, ఈ మోడర్న్ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి టింబర్ మీద ప్రేమ పెరిగిపోయిందండి. ఆ టింబర్ పెంచి పెద్ద పెద్ద వృక్షాలు పెంచి ఆ వృక్షాలని కలపగా అమ్మితే గవర్నమెంట్కి డిపార్ట్మెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఆ వృక్షాల కింద ఉన్న అనేక అద్భుతమైన ప్లాంట్స్ అన్నిటిని చంపేస్తున్నారు. ఈ 6 నెలలు బతికే ప్లాంట్లు ఉంటాయని చూసారా? వర్షం పడినప్పుడు మొలిసి శీతాకాలం వచ్చింది డిసెంబర్ జనవరి వచ్చేటోడికి చనిపోయి ఉంటాయండి. పొదలు చిన్న మూలికలు ఈ కొన్ని వేల రకాలు ఉంటాయండి. టింబర్ అనేది 100 రకాలే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఏదో ఒక లాభం కోసం ఇక్కడ ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి సైన్స్ తెలియదు కాబట్టి వాళ్ళు చదువుకున్నదే, వాళ్ళు చేసి జాబ్లో కానీ వాళ్ళు చేసి పనిలో కానీ అది కరెక్ట్.
మోడర్న్ వైద్యం చేసి వైద్యుడు ఉన్నాడండి, ఆయన చదువుకున్నది అది, ఆయన నేనే కరెక్ట్ అంటాడు, ఎస్ 100% ఆయనే కరెక్ట్. నేనున్నాను, నేనే కరెక్ట్ అంటాను, ఎస్ నేనే కరెక్ట్. అది కొంచెం తగ్గించుకుని ఆ అహంభావం అనేది, ఎవరి దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్లన్నీ కలిపితే ఇంకెంత అద్భుతం జరుగుతుంది అనేది తీసుకురాగలిగితే మానవాళికి అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు స్త్రీలలో వచ్చే ఎక్కువ సమస్యలు ఋతుక్రమ సమస్యలు కావచ్చు, మరొక సమస్యలు కావచ్చు, అలాగే పెళ్ళి అయిన తర్వాత ఆ సమయంలో కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం సమస్య కావచ్చు, లేదు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అనారోగ్యంగా వీక్ అయిపోవడము, నీరసం రావడం, ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఏమేమి ఆ ఔషధాలు వాడాలా, ఏ ఆహారం తీసుకోవాలి? చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ఇక్కడ మళ్ళీ మనం వ్యవసాయంలోకి వెళ్ళిపోవాలి. ఏ విధంగాని అంటే, ఇప్పుడు ఇక్కడంటే మెట్ట పొలాలండి, ఇక్కడ మనం వాడి తక్కువే ఉంటాయి. వరి పొలాలు కానీ, లేకపోతే ఒక పత్తి చేను కానీ, ఒక మిరప చేను కానీ, ఒక దానిమ్మ తోట కానీ, ఇలాంటి యాపిల్, వీటికి విపరీతమైన స్ప్రేయింగ్లు చేస్తారు. ఈ వరిచేలో తిమ్మెట్టు గుళికలని సైనమైడ్ తోటి కూడింది, భోపాల యాక్సిడెంట్ మీకు జ్ఞాపకం ఉండే ఉంది, లక్షలాది మంది చనిపోయారు. అక్కడ తయారయ్యేది ఆ సైనమైడ్ గుళికలు అండి, ఆ తిమ్మెట్టు గుళికలే. అవి మనం వరి పొలంలో వేస్తున్నాం. అంత భయంకరమైన విషపు పిల్లెట్స్ని మనం పొలంలో జిమ్మితే భూ అంతా విషతుల్యం అయిపోయింది కదండి, ఆహారం కూడా విషం అయిపోయింది కదా. దానివల్ల మన పశువులు ఏవైతే ఉన్నాయో, ఆవులు కానీ గేదెలు కానీ, 1-2 సార్లే ఎంతరండి, తర్వాత అవి గొడ్డి అయిపోతుంది. ఆ పాలు తాగితే మనకి సంతానం ఎలా కలుగుతుందండి? ఆ ఆహారం తింటే మనకు సంతానం ఎలా కలుగుతుంది? ఫస్ట్ థింగ్ అదండి. అలాగే మీరు అన్నట్టుగా పళ్ళు తినండి అని నేను చెప్పేస్తా, డాక్టర్లు చెప్తారు, కానీ ఆ పళ్ళు కొనుక్కునే తాహత ఎంతమందికి ఉంది? ఆ మంచి ఆహారం తినే తాహత ఎంతమందికి ఉంది? అదేవిధంగా ఈ స్త్రీ శరీరక ఎదుగుదల ఏ విధంగా ఉంది? ఇవాళ ఒక ఆవు ఉందండి, 2 లీటర్లు ఇస్తుంది, దానికి మనం గ్రోత్ ప్రమోటర్స్ అని అయ్యని ఇయ్యని ఈ ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి కానీ కెమికల్ ఇంజెక్షన్స్ చేస్తున్నాం, సీరమ్స్, అది 4 లీటర్లు ఇస్తుంది. ఒక కూరగాయ ఉందండి, మనం చిన్నప్పుడు కూరగాయ బాగా పెద్ద బీరకాయ చూసి ఉంటే ఎంత చూసి ఉంటాం, ఇంత లావది. ఇవాళ ఇంత బీరకాయ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి? అది జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గన్స్, జిఎంఓస్ అంటారు. ఆ ఇంత బీరకాయలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉండవు. ఆ ఎంత బీరకాయ తింటే అది మార్పు జీన్ మార్చిందో, లేకపోతే దాంట్లో ఏదో ఒకటి వాడే ఆ విధంగా చేయంటున్నాం. అప్పుడు ఎంతున్న మనిషి ఎంత అయిపోతాడండి 10 ఏళ్ళు వచ్చేసరికి. అందుకని వాళ్ళ పిల్లలు 9 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేటోడికి ఆడపిల్లల మెచ్యూరిటీ వచ్చేయడం, పెద్ద మనుషులు అవడం జరుగుతాయి. ఆ పాలు తాగితే వీడి వయసు కూడా తొందరగా వచ్చేస్తుంది. మగపిల్లలకి 12 ఏళ్ళు రాకుండా మీసాలు వచ్చేయడం, 25 ఏళ్ళు రాకుండా జుట్టు ఊడిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? ఈ ప్రకృతిని పూర్తిగా మనం విరుద్ధంగా వాడుతున్నాం కాబట్టి. అదేవిధంగా అట్ ద సేమ్ టైము ఏదైతే న్యాచురల్గా పండించామో ఆ పంట దేశం అందరికీ తినిపించాలంటే ప్రొడక్షన్ సరిపోదు. అందుకే మోడీ గారు ఇవన్నీ ఆలోచించి మిల్లెట్స్ మీద ఒక అద్భుతమైన రీసెర్చ్ చేస్తా, మిల్లెట్స్ని ప్రోత్సహిస్తా. మిల్లెట్స్ పండించే చాలా షార్ట్ టర్మ్ అండి, 60 రోజుల్లో పండిస్తాయి చాలా రకాలు, 60 నుంచి 80 రోజులు వర్షాధారంలో పండిస్తాయి. ఈ వర్షాకాలమే సీజన్ బట్టి వేసుకుంటే జాగ్రత్తగా 2 పంటలు తీయడానికి కూడా అవకాశం ఉంది. అతి తక్కువ నీరుతోటి, అతి తక్కువ పెట్టుబడితోటి పండేసే పంటలండి. ఇది ఆహారం కూడా ఎలా అంటే, మనం కేజీ రైస్ తినే బదులు 1/2 కేజీ మిల్లెట్స్ అయితే ఆ కేజీ రైస్ ఎంతమంది తింటారో అంతమందికి సరిపోతుంది. ప్లస్ ఇవాళ మనం పండించిన పంటలో ఉన్న శక్తి మీద దాంట్లో 4 రెట్లు ఎక్కువ ఉంటున్నాయి. ఆకలి కూడా తగ్గుతుంది మనిషికి, శక్తి పెరుగుతుంది. అందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విధమైన ఆహారం దాని మీద మ్యాక్సిమం వర్క్ చేస్తున్నారు. అదే విధంగా ఈ ఆహారం పండించేటప్పుడు కూడా ఇది నిల్వ ఎన్నాళ్ళు ఉంటుంది, కెమికల్ వాడింది ఎన్నాళ్ళు ఉంటుంది, వాడింది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది చూసుకుంటే పండించిన పంట ఎంత పర్సంటేజ్ మనం తింటున్నాం అనేది లెక్క ఎంటుకుంటే కన్జ్యూమ్ అంటాం. మనం కన్జ్యూమ్ చేసేది ఎంత పర్సంటేజ్ అని లెక్కేస్తే ఇది 10 టన్నులు పండితే ఇది తినేసరికి 2-3 టన్నులే మిగులుతుందండి. 6-7 టన్నులు కుళ్ళిపోవడం, ఏదో రకంగా పోవడం జరుగుతుంది. అదే ఆర్గానిక్ లో 1 టన్ను పండించారనుకోండి 990 కేజీలు తినొచ్చు, ఒక 10 కేజీల కన్నా పోదు. ఇక్కడ ఏమైందండి, పర్సంటేజ్ ఏదో పండిస్తున్నామని మనం అనుకుంటున్నాం, అది కన్జ్యూమ్ అయ్యేది తక్కువ అని నేను అంట. అందుకు అది 40 బస్తాలు అయితే ఇందులో భూమిని మనం మళ్ళీ బతికించుకుంటే 30 బస్తాలైనా అవుతుంది. 10 బస్తాలు తక్కువ పండినా కానీ
ఈ ఆహారం మీరు అది పావు కేజీ రైస్ వండుకునేది ఇది 150 నుంచి 180 గ్రాములు వండుకుంటే అదే క్వాంటిటీ రైస్ అవుతుంది. దానికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది ఇందులో, దానికన్నా స్లోగా అరుగుతుంది. అవును. మీరు తినే క్వాంటిటీ తగ్గుతుంది, వాడకం తగ్గుతుంది, బలం పెరుగుతుంది, జబ్బులు తగ్గుతాయి. అవును. ఇవాళ నా చిన్నప్పుడు ఒక డైలీ పనిచేసే లేబరు అన్నం తినడానికి ఎంతో కష్టపడేవారు. ఒక ఎండుమిరపకాయో, ఒక పచ్చిమిరపకాయో, ఒక ఉల్లిపాయో ఆ గంజాన్నంలో వేసుకుని అది తినేవారు. వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక క్వార్టరో, ఒక పావు కేజీ మాంసమో, చికెనో, ఒక చేపో ఇంటికి పట్టుకెళ్ళి అందరూ కూరలు వండుకుని తింటున్నారు. అప్పటికి ఇప్పటికే పోల్చుకుంటే అసలు సంబంధం లేదు జీవన విధానం. కానీ అందులో ఎంత బలం ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది. ఆ గంజిలో తిన్న వాళ్ళు 99 ఏళ్ళు దాకా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ అద్భుతం తింటున్నాం, మేము అవి తింటున్నాం, ఇది తింటున్నాం, ప్రోటీన్లు, న్యూట్రిషన్, డైటిషియన్, జిమ్లు ఇవన్నీ వచ్చినాయి కానీ బలహీనంగానే. కారణం ఏంటండి? ఏదైతే మన ఆరోగ్యానికి సంబంధించిన భూమి, మనకి కావలసిన పంట, ఆ పంటలో శక్తితోటి పాటు మనకి ఇవ్వాలో ఆ భూమిని పూర్తిగా నాశనం చేసాం. కాబట్టి శక్తి లేని ఒక ఎందుకు పనికిరాని ఆహారాన్ని మనం తింటున్నాం కాబట్టి ఇలా ఉన్నాం. ఈ స్త్రీలు ఏ ఔషధాలు వాడుకుంటుంటారు? స్త్రీలు నాగకేసర అని దొరుకుతుందండి, తోక మిరియాలు అంటారు దాన్ని. అదొక మొగ్గ అన్నమాట, మసాలాల్లో కూడా వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ నాగకేసర చూర్ణం చేసుకునండి, బియ్యం కడుగు నీళ్లతోటి కనుక మెన్స్ట్రువల్ సైకిల్ మొదలైన రోజు, ఏ రోజునైతే మొదలైంది, ఏ రోజు స్నానం అయిందో చూసుకుని ఆ స్నానం అయిన రోజు నుంచి మొదలు పెట్టండి. కొన్ని నెలల పాటు తీసుకుంటా భర్తతోటి కలిసి ఉంటే ఆ గర్భదోషాలు పోయి సంతానం కలగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మయూరి సిక్కి అని దొరుకుతుందండి, చాలా రేర్, అది తక్కువ దొరుకుతుంది, మనకి శ్రీశైలం ఫారెస్ట్ లో బాగా దొరుకుతుంది. ఆ మయూరి సిక్కి యొక్క సమూల చూర్ణం తీసుకుని, అది చిన్న చిన్న ఆకుల్లే ఉంటుంది, అంటే నెమిలి తల మీద ఏ విధంగా అయితే ఉంటాయో సిక్కి అంటాం మనం, అదే షేప్ లో ఉంటుందండి. ఆ మయూరి సిక్కి అనేది సమూలంగా తీసుకుని చూర్ణం చేసి కనుక దాన్ని వాడుకుంటే ఒక గొడ్డుబోతు స్త్రీకి కూడా తప్పనిసరిగా సంతానం కలుగుతుందని రాశారు. ఇవన్నీ జరిగే ముందర ఏంటంటే వీళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్లో పెయిన్ వస్తే ఆ పెయిన్ తగ్గించుకోవడానికి, డిశ్చార్జీలు వచ్చి ఆ డిశ్చార్జీల్లో స్మెల్ వచ్చి ఈ గర్భాశయంలో కానీ యూట్రస్లో కానీ అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటే వాటిని చంపుకున్న తర్వాత ఆ ఏదైతే మనం క్షేత్రం అంటాం దాన్ని, స్త్రీని, ఆ క్షేత్ర శుద్ధి అయిన తర్వాత ఇటువంటి మూలికలు వాడుకుంటా భర్తతోటి కలిసి ఆ భర్తకి ఏమన్నా లోపాలు ఉంటే ఆ లోపాలు కూడా సరి చేసుకుంటే తప్పనిసరిగా సంతానం కలిగే అవకాశం ఉందండి. అదేవిధంగా నేను గత వీడియోలో చెప్పాను, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు చాపెక్కింది, పెద్ద మనిషి అయిందని 7 రోజులు విశ్రాంతి ఇచ్చేవారు ఆ అమ్మాయికి. 8వ రోజున స్నానం చేయించేవారు అనుకుంటా. ఈ 7 రోజులు చక్కని ఆహారం ఇస్తా వాళ్ళకి పూర్తి విశ్రాంతి ఇచ్చేవారు. ఎందుకంటే మీ శరీరంలో ఒక కొత్త అవయవం పుట్టింది, ఆ అవయవం పూర్తిగా తయారవడానికి ఆ గ్యాప్ ఇవ్వాలనేది పూర్వకాలంలో ఉన్న సైన్స్ అన్నమాట అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అదే రోజు స్నానం చేయించేసి స్కూల్కి పంపేయడం, ట్యూషన్కి పంపేయడం, ఇలాగ విశ్రాంతి లేకుండా చేసేస్తున్నాం. దానివల్ల ఆర్గాన్స్ అనేవి పూర్తిగా తయారవట్లేదని నా భావన అండి. అంటే న్యాచురల్గా ఏం జరుగుతుందని ఆలోచించి ఇవన్నీ తెలిసిపోతాయి. పూర్వం మరి బహిష్టు వచ్చింది అనుకోండి, బయట ఉన్నారని బయట నిజంగా బయట పెట్టి ఏ వసారులోనో సాపేసుకు పడుకోమనివారు, ఎవరు ముట్టుకునేవారు కాదు. అది మూర్ఖత్వం అయి ఉండొచ్చు, మహిళ అనే దాని వల్ల దూరం పెట్టడం అనేది తప్పు అయి ఉండొచ్చు, కాదని నేను. కానీ ఆ 3 రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ బ్లీడింగ్ అనేది పురుషుడికి అవదండి, స్త్రీకి అవుతుంది. అది ఎన్ని రకాలైన రసాయనిక ప్రక్రియలు అవి జరగడం వల్ల కరెక్ట్గా నెల అయ్యేసరికి ఆ వృధాగా ఉన్న రక్తం అంతా బయటికి వెళ్ళిపోయి మంచి రక్తం పుట్టి మళ్ళీ ఆ గర్భకమలం అవనండి, ఎగ్ రిలీజ్ అవటం కానివ్వండి, ఎంత అద్భుతమైన సృష్టి అండి స్త్రీలో ఉన్నది. ఆ కార్యక్రమాలన్నీ పెర్ఫెక్ట్గా జరగాలి అంటే ఈ 3 రోజులు రెస్ట్ తీసుకోవడం అనేది కంపల్సరీ అంటాను నేను. అదేవిధంగా ఒక పురుడు వచ్చిన తర్వాత, ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత చాలా మంది ఆపేస్తున్నారు, తర్వాత పుట్టట్లేదనే కంప్లైంట్లు ఎంతో మంది నా దగ్గరికి వస్తూ ఉంటారండి. మొదటి బిడ్డ బాగానే పుట్టాడు, ఎందుకు అంటే వీళ్ళు ఆ బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళు ఆహార నియమాలు పాటించకపోవడం, పథ్యం చేయకపోవడం. పూర్వకాలం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తల్లికి పొట్ట ఇంతవరకు సాగుతుందండి, మజిల్స్ అన్నీ సాగుతాయి, నరాలన్నీ సాగుతాయి, చర్మం సాగుతుంది. అందుకు డెలివరీ అవగానే బొడ్డు కట్టు అని వేసేవారు, నడుం కట్టు అని
6 నెలల వరకు ఆ కట్టు కడతానే ఉండేవారండి రాత్రిళ్ళు పగలు. ఉమ్. ఎందుకు అంటే ఈ వెయిట్ వల్ల వెన్నుపూస వంగింది, ఉమ్. మళ్ళీ అది ఈ వెయిట్ తగ్గడం వల్ల ఒకేసారి స్ట్రైట్ అవుతుంది. ఉమ్. ఈ చర్మం అంతా మళ్ళీ దగ్గరికి రావాలి. దగ్గరికి రావాలంటే అనేక రియాక్షన్స్ ఆ చర్మంలో జరగాలి. దానికి సపోర్ట్గా ఏం చేసేవారు, ఆ చర్మం వెనక్కి తోసేసి ఆల్రెడీ కట్టేసేవారు. తేలిగ్గా మళ్ళీ నార్మల్ అయిపోయింది. స్ట్రెచ్ మార్క్స్ అంటున్నారు. ఇప్పుడు పూర్వం పురుడు వచ్చిన వాళ్ళకి ఆ స్ట్రెచ్ మార్క్స్ వచ్చి కదండి పెద్దగా. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? పచ్చం చేయొద్దు అంటున్నారు. ఎందుకు పచ్చం చేయొద్దు అంటున్నారు? రీజన్ లేదు. ఎందుకు అంటే అన్ని తినేమంటే వాళ్ళ దగ్గరికి ఎక్కువ పేషెంట్లు వెళ్తారేమో, నాకు తెలియదు. మరి పూర్వకాలం ఏం చేసేవారండి, పురుడు వచ్చిన తర్వాత ఆ మైల రక్తం ఏమన్నా మిగిలిపోతుందేమో అని ఒక చక్కగా ఇంగువతోటి ట్యాబ్లెట్లు చేసి ఇంగువ కలిపిన కూరలు ఇవ్వటం చేసేవారు. ఇంగువలో లక్షణం ఏంటంటే మైల రక్తం అంతా బయటకు పంపేస్తాం. ఆ స్త్రీ శరీరంలో కానీ గర్భావయవాల్లో కానీ మైల రక్తం కానీ చెడు రక్తం కానీ లేకుండా చక్కగా బయటకు పంపేయడం కోసం కొద్దిగా ఆనందం కలపటం లేకపోతే ఉత్తి ఇంగువ ఇవ్వటమో చేసేవారు. అక్కడ గర్భావయవాలన్నీ శుద్ధైనవి. అయిన తర్వాత ఈ నడుం కట్టేసి ఈ వాతం వల్ల ఒక బిడ్డకి జన్మనిచ్చింది తల్లి అంటే ఆ తల్లి కూడా మళ్ళీ పుట్టినట్టే లెక్క అంటాను నేను. ఎందుకంటే ఇన్ని నెలలు ఆ బిడ్డని పొట్టలో పెట్టుకుని మోసి ఆ బిడ్డకు కావాల్సిన ఆహారం కానించి శ్వాస కానించి అన్ని ఇచ్చి ఆ బిడ్డని బయటికి జన్మనిచ్చింది. ఇచ్చేటప్పుడు ఎన్ని పెయిన్స్ ఉంటాయండి. వాటి వల్ల ఇన్ని నెలలు మోయటం వల్ల ఆ బిడ్డ యొక్క మలమూత్రాల విసర్జనతోటి ఏదైతే కూడి ఉన్న తిత్తి ఉందో అందులో కొన్ని ఎన్నో రకాలుగా అది తయారయ్యి అక్కడ ఉంటుంది, అది బయటికి పోవాలి. ఇటువంటి ఎన్నో ప్రక్రియలు శరీరంలో జరగాలి అంటే ఆ శరీరం మళ్ళీ పచ్చిది అంటాం, మనం పచ్చొల్లు అంటాం. ఎందుకంటామండి, ఆ తల్లి కూడా మళ్ళీ జన్మనెత్తినట్టు. ఆ టైంలో వాత వ్యాధులు విపరీతంగా ఎఫెక్ట్ అవుతాయండి ఆ తల్లికి. ఆ వాత వ్యాధుల నుంచి రక్షించడం కోసం మనకి వెల్లుల్లి కారం అని, ఎన్వి తినే వాళ్ళకైతే కట్టి చేపలని, ఇసుగుదొందులని ఇటువంటి బాగా వేడి చేసి ఆహారాన్ని ఇచ్చి పురుడు వచ్చిన రోజుని బ్రెడ్ లాంటివి, చపాతీ లాంటివి, బాగా 1 లీటర్ పాలు, పాత బెల్లం, పాత చింతపండుతో కూరలు, ఒక నియమం ప్రకారం 6 months తాగేది. ఈ 6 months సాగడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరంలో ఉన్న ఈ పచ్చి అనేది, ఈ వాతాలు అనేవి అన్నీ పోయి వీళ్ళు మళ్ళీ బ్రహ్మాండంగా యవ్వనంలో ఉన్న స్త్రీలే తయారయ్యేది. వాళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టరండి? ఇప్పుడు స్త్రీలు చూడండి, పురుడు వచ్చాక ఇంత లావైపోతుంది. లేకపోతే నడు నొప్పి అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, మైగ్రేన్ అంటారు, బీపీ అంటారు, షుగర్ అంటారు, కొలెస్ట్రాల్ అంటారు, థైరాయిడ్. 100లో 30 మంది నుంచి 50 మందికి థైరాయిడ్ ఉంటారు. ఇవన్నీ రావడానికి కారణం ఏంటండి? ఆహారం, లైఫ్ స్టైల్ మారిపోవడం. ఏదైతే మన పూర్వీకులు ఆరోగ్యం కోసం పెట్టిన సిస్టమ్ ఉందో అదంతా వదిలేసి మనమే తెలివైన వాళ్ళు అనుకుని వదిలేయటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి.